శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూలై 2026 నుండి 31 జూలై 2026 ఈ నెల్లాళ్ళు కూడా జ్యేష్ఠ మాసము మనకి 15 రోజులు ఉంటుంది, ఆషాఢం, ఈ రెండు కూడా మనకి జూలైలో వస్తున్నాయి. సో ఈ 31 తారీఖు నెల్లాళ్ళు కూడా 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మార్పుల వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ వాడ్రే వాదినారాయణ శర్మ, డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ, మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు మనం ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం ధనురాశి వారికి ద్వితీయ భావాన్ని గోడు చూస్తుంటే ఇంకేం కావాలండి? డబ్బులు, ఇంక వర్చస్సు పెరుగుతుంది, కంఠధ్వని పెరుగుతుంది. కంఠధ్వని పెరగడమే కాకుండా మీరు గాయకులుగా మీరు ఉంటారు. విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా అవకాశాలు మీకు ఉంటాయి. బ్రహ్మాండంగా ఉంది. పైగా ద్వితీయ భావం బాగుండడం వలన కుటుంబంలో వృద్ధి, ఆర్థికంగా ఉన్నతంగా రాణించడము, మీరు పేరు ప్రఖ్యాలు సంపాదించడము, ఎక్కువగా కష్టపడ్డము, విజయం సాధించడము, మీ చెల్లెళ్ళ ద్వారా తమ్ముళ్ళ ద్వారా ధనప్రాప్తి, వాళ్ళకి సపోర్ట్గా మీరు ఉండడము జరుగుతూ ఉంటుంది. బహుశా మీరు విదేశాలకు వెళ్ళడానికి కూడా శని కారకుడు అవుతున్నాడు. విదేశాలు కూడా వెళ్ళి తీరుతారు, అంత డౌటే లేదు. ధనురాశి వారికి విదేశ ప్రాప్తి ఉంది. పైగా 4th భావాన్ని గురుడు చూస్తారు కాబట్టి తల్లిగారి సేఫ్, విద్య సేఫ్. ఇంకా భూములు వాహనాలు కూడా కొనుక్కోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ. సంగీత సాధన చేసేవారికి, రైతులకు కూడా చిన్న ఆలస్యమైనా మీకు అవకాశాలు వచ్చి తీరుతాయని డౌట్ లేదు. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి, వాళ్ళు సక్సెస్ఫుల్గానే ఉంటారు. కుజుడు కూడా బాగున్నాడు. 6వ భావంలో కుజుడు రోగ నిరోధక శక్తిని ఇస్తూ ఉంటాడు. రోగ బారిన పడకుండా చూస్తూ ఉంటాడు. దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కలిగిస్తూ ఉంటాడు. అలాగే మేనమామలు బాగుండేది చేస్తూ ఉంటాడు. కుజుడు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడం కంటే కుజుడే కారకుడు అవుతాడు. సప్తమంలో రఘుబుధులు అంటే ఒక విధంగా మీరు కోరుకున్న సంబంధాలు రావడము, నచ్చిన వరుడు నచ్చిన వధువు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఊహించని లాభాలు, ఊహించినటువంటి అంటే కోర్టు కేసులు అంటారు, సక్సెస్ అవ్వడాలు ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడము, సేవకా జనం ఉండడము, హాయిగా ప్రశాంతంగా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలగడము బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానం కూడా మీకు శుక్రకేతులు మంచివాడు కాదండి. శుక్రుడిపై కేతు ఎప్పుడు కూడా శుభఫలితాలు ఇవ్వరు. మీకు విధంగా చెప్పాలంటే 9th భావంలో కేతు ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేసుకుంటారు. విద్యలో అమితంగా రాణిస్తారు. ముఖ్యంగా వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ప్రొఫెషనల్గా ఎందుకు వెనకబడిపోతూ ఉంటారు మీరు? అంటే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఒక విధంగా ప్రమోషన్స్ రావు. మిమ్మల్ని మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ గుర్తింపు అసలు రాదు, ఉండదు. అదే శని దృష్టి ఉంది కదా. కొంతమంది ఉద్యోగాలే భద్రంగా ఉండవురా బాబు, ఉద్యోగం సమస్య అన్నట్టుగా మీరు ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు పోతే ఒక పట్టానికి ఉద్యోగాలు కూడా రావు. సో ఈ విధంగా ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యాపారాల్లో మాత్రం బాగా డబ్బు సంపాదించుకుంటారు. లాభస్థానం చాలా బాగుంది. అంతేకాకుండా 12వ భావం బాగుండడం వలన సన్మానాలు జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. దైవ దర్శనాలు, భూములు, వాహనాలు మీకు ఉండాలి. వాటి వల్ల ఖర్చులు అధికంగా అవడాలు ఇవన్నీ బాగా ఉంటాయి మీకు. నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ వచ్చేట్టుగా చేయొచ్చు. మీ కాల్స్ నేనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను, లేదా మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. ఎందుకంటే నేను షూట్స్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళు ఎవరో కూడా మన దగ్గర ఏం పని చేయరు, ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని చెప్పి నా ఉద్దేశము. మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వినొచ్చు. కాబట్టి ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా మీకు మీరే కాదండి, మీ చుట్టాలు ఎవరన్నా, మీ తెలిసిన వాళ్ళన్నా జాతకాలు కూడా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సనే. అటు కాస్ట్ అకౌంటెంట్ గాను, ఇటు అస్ట్రాలజర్ గాను ఉన్నాను నేను.
నువ్వు రెండింటిలోనూ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన ఉంది. 34 సంవత్సరాలు అకౌంట్స్లోను, 36 సంవత్సరాలు దీంట్లోనూ ఉన్నాను. రెండిట్లో ఎలా ఉన్నామంటే నేను జాబ్ చేస్తున్నప్పుడే ఈ ఆస్ట్రాలజీ పాస్ అయిపోవడము, ఆస్ట్రాలజీ కొన్ని జాతకాలు చూస్తూ ఉండడం జరిగింది. సరే అది పక్క పెడదామని మళ్ళీ ఒకసారి వీడియో చెప్తాను. మీ జాతకాలు చూపించుకోవాలంటే నేను పూర్తి డీటెయిల్స్ పంపించండి. ఇంకా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగచ్చు. మీ పేరు రీత్యా ఎటువైపు ఉంటే మీరు మంచి బాగా కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుంది. అది నక్షత్రాల మీద వాటి మీద ఏం ఆధారపడదు, మీ పేరు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు ప్రకారమే మీరు ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉంటాం కదా, వాటిలో ఎక్కడ ఉన్నా కూడా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసినందుకు మాత్రం నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తా. సరేనండి, ఇప్పుడు జూలై నెలలో మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పుకుందాం. 12 రాశుల వారికి ఏ పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, మనకున్నటువంటి బడ్జెట్లోనే, మనకున్నటువంటి దీంట్లోనే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 13, 14 తారీఖు వరకు కూడా జ్యేష్ఠ మాసం ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తుందండి. సో ముఖ్యంగా 13వ తారీఖుని మాస శివరాత్రి, అది చాలా పవర్ఫుల్. శివుడిని ప్రదోషకాల వేళలో ఎవరైతే అభిషేకాలు చేయించుకుంటారో లేదా పూజిస్తారో వాళ్ళకి అంతులేని సంపదలు, అన్ని కోరికలు నెరవేరడాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఆ రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు అండి. సో తర్పణాలు అంటే పెద్దవాళ్ళు లేని వారందరూ కూడా తర్పణాలు చేస్తే పితృదేవత సంతోషించి మనకి సంతతిని కలిగేటట్టుగాను, మనకి ధనప్రాప్తి కలిగేటట్టుగాను, ఉన్నతంగా రాణించేట్టుగాను, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టుగాను వాళ్ళు దీవిస్తారు. ప్రతి అమావాస్యకి కూడా గురువుగారు కూడా చెప్తుంటారు మనకి. అలాగే మనం కూడా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు తర్పణాలు చేసుకుని ఉంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య పూట కూడా ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా చేస్తుంటారండి. లేకపోతే అమ్మవారికి హోమాలు చేస్తుంటారు. ఎక్కడ హోమాలు చేసినా వదలద్దు మీరు. పైగా అమావాస్య పూట చేసే హోమాలు పరమ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఎక్కడ హోమాలు చేసినా, అంటే హోమాలు అంటే చండీ హోమం చేస్తుంటాం కదా, అలా అటువంటి చేసిన ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తారు. మనకి యూసఫ్గూడలో ఆంజనేయ స్వామి కూడా ఉంది, అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కేకేట్ హౌస్ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. అదొకటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ 17వ తారీఖు దక్షిణాయనం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి? సూర్య భగవానుడు తన దిశని మార్చుకుంటాడు. అంటే దిశను మార్చుకోవడం అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయన పుణ్యకాలం అని, మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. అంటే ఉత్తరాయణం అంతా మొత్తం కూడా తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసాడు. సూర్య భగవానుడు 17వ తారీఖున వచ్చేస్తున్నాడు. అంటే అక్కడి నుంచి మనకి దక్షిణాయనం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు కనుక చేసే పూజలు, దానాలు, స్నానాలు ఇవన్నీ విశేషమైన సుఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా ఆ రాత్రి ఎక్కువను పగలు తక్కువగా మనకు ఉండే సమయాలుగా ఉంటాయి. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సూర్యభగవానుడు యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో కనుక సూర్యభగవానుడు ఉన్నాడంటే చేసే దానాలు, హోమాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి పూట చేసే ఫలితాలు, అమావాస్య పౌర్ణమి పూట అమ్మవారు పూజించడాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇష్టమైన దేవుడిని, శివుడి అభిషేకాలు, విష్ణుమూర్తి పూజలు, అమ్మవారి దర్శనాలు చేసుకోవడం వలన అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి అవకాశాలు బాగుంటాయి. అందరికీ శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.